ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఎక్కడికి వెళ్తున్నాం డాడీ? యాదగిరి గుట్టకైతే వెళ్తున్నాము మేము. ఆన్ ది వే టైం వచ్చేసి 6:48 అవుతుంది. 10 minutes అయింది మేము స్టార్ట్ అయ్యి. ఇప్పుడైతే వెళ్తున్నాము. మీ అందరికి ఒక కొత్త మనిషిని పరిచయం చేస్తున్నాను. అదేనండి ఇంకో మా అమ్మమ్మ, మా మమ్మీ వాళ్ళ మమ్మీ. ఇన్ని రోజుల నుంచి తెలియదు కదా మీకు, నేను ఏదో చూపించలేదు కదా, మా ఫ్యామిలీ వరకే చూపించాను. ఇప్పుడు మా అమ్మమ్మని చూపిస్తున్నాను. ఇంకా మా అక్క అయితే అలా కూర్చుందండి. ఒక్క మాట మాట్లాడదు మా అక్క. కెమెరా ఆన్ చేస్తే అదేంటో కానీ సైలెంట్ కూర్చుంది. మా డాడీకి అయితే ఫోక్ సాంగ్స్ అంటే చాలా ఇష్టము. అందుకని ఇలాంటి జర్నీస్ అప్పుడు మేమైతే ఫోక్ సాంగ్సే వింటాము. అండ్ మా డాడీకి అది ఉంటేనే కొంచెం మంచిగా అనిపిస్తుంది, హ్యాపీగా కొంచెం స్పీడ్గా వెళ్తాడు. అదే మనం పెట్టుకున్న సాంగ్స్ పెడితే అయితే నాకు నిద్ర వస్తుంది అని చెప్పి స్లోగా డ్రైవ్ చేస్తాడు. ఇంకా సికింద్రాబాద్ క్రాస్ అయ్యాక మా అక్క అయితే నిద్రపోయింది. ఇంకా పడుకొని అని చెప్పేసి మా మమ్మీ అయితే వదిలేసింది. ఎందుకంటే మేము మార్నింగ్ 4కే లేచి రెడీ అయ్యాము కాబట్టి. ఇంకా సగం దూరం వచ్చాక మా అమ్మమ్మ కూడా నిద్రపోయింది. వెనకైతే మా మమ్మీ ఒకటే సైలెంట్గా కూర్చుంది. ఇంకా భువనగిరి దగ్గరికి అయితే వచ్చామండి మేము. క్లైమేట్ అయితే సూపర్ ఉండే తెలుసా అండి. మార్నింగ్ పూట అయితే నాకు చాలా బాగా నచ్చింది. 8కే అట్లా ఉండే క్లైమేట్. ఇంకా మేము ఎప్పుడు టిఫిన్ చేసే కాడికి అయితే వచ్చేసాము. ఇక్కడైతే మేమైతే టిఫిన్ చేస్తున్నాము. మేమందరం పూరి తింటాము. మా అక్క ఒకటి దోశ తింటుంది. మా అక్కకి దోశ అంటే చాలా ఇష్టము. ఇలా బయట కోసం మా అక్క దోశనే తింటుంది, మేమేమో పూరి తింటాము. ఇక ఇక్కడ నుంచి అయితే రైట్ వెళ్తే మాత్రం మోత్కూరుకి వెళ్తామండి. స్ట్రేట్ వెళ్తే జనగాము, ఇంకా లెఫ్ట్ వెళ్తే యాదగిరి గుట్ట. ఇంతవరకు మేము ఎప్పుడు యాదగిరి గుట్టకైతే రాలేదండి. మా ఊరికైతే చాలాసార్లు వెళ్ళాము, మోత్కూరుకి వెళ్ళాము, జనగాంకి వెళ్ళాము, కానీ ఇంతవరకు ఎప్పుడు రాలేదు మేము యాదగిరి గుట్టకి. ఫర్ ది ఫస్ట్ టైం మేము వస్తున్నాము. ఇంకా మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే మా మమ్మీ తీసుకొచ్చిందంట అండి. అది కూడా మా మమ్మీ కంపెనీలో వర్క్ చేసినప్పుడు వాళ్ళైతే విజిటింగ్ ట్రిప్ లాగా ప్లాన్ చేసినప్పుడు వాళ్ళైతే ఇలా యాదగిరి గుట్టకైతే తీసుకొచ్చారంట. అప్పుడు మేము చిన్న పిల్లలమండి, మాకైతే తెలియని కూడా. ఇక ఫస్ట్ టైం పెద్దగైనాక మేమైతే రావడము. ఇక వెళ్ళే దారిలో ఇక్కడైతే చెరువు అయితే ఉందండి. ఇక్కడైతే మేమైతే చిన్నగా ఫొటోస్ అయితే దిగాము. మమ్మీ వాళ్ళు కొన్ని ఫొటోస్, నేను కొన్ని ఫొటోస్ అయితే ఇట్లా చిన్నగా ఫోటోషూట్ అయితే ప్లాన్ చేసుకొని ఇంకా ఇక్కడ నుంచి మేమైతే స్టార్ట్ అయ్యాము. మేము యాదగిరి గుట్టకు అయితే ఇంతవరకు ఎప్పుడు రాలేదన్నా కదా. రావకపోవడం కారణం ఏంటంటే ఎప్పుడు వెళ్దాం అనుకున్నా కానీ ఏదో ఒక పని రావడము, ఇట్లా పోస్ట్పోన్ అవ్వడమే తప్ప ఎప్పుడైతే రాలేదు. ఇంకా ఇప్పుడైతే వచ్చాము. ఏదైనా కానీ దేవుడు పిలుస్తేనే వెళ్తాం కదండి. ఇంకా అలానే మేము ఈసారి మాకు దేవుడు కరుణించాడేమో రమ్మని చెప్పేసి ఇంకా మేమైతే వెళ్ళాము. ఇంకా అక్క అయితే స్నాప్ ఫొటోస్ అయితే పెడుతుంది. స్నాప్ పెట్టాక మేమైతే స్టార్ట్ అయ్యాము. మేము ఫస్ట్ టైం వచ్చాము కదండి, మాకు ఇక్కడైతే పెద్దగా ఐడియా లేదు ఎలా వెళ్ళాలని చెప్పేసి. మాకు ఇక్కడ నుంచి ఎట్లా వెళ్ళాలనే వే అనేది మాకు తెలియదండి. ఇక్కడ ఒక అంకుల్ని అయితే అడిగాము, ఆటో అంకుల్ని. అంకుల్ ఏం చెప్పారంటే 3 kilometers వెళ్ళండి మీకైతే వే వస్తుందని చెప్పారు. బట్ అంకుల్ చెప్పిన మాటలు అయితే మేము నమ్మలేదు. ఎందుకంటే 3 kilometers ఎందుకు అంత లాంగ్ ఉండదు కదా అని చెప్పేసి ఒక 1 kilometer వెళ్ళామో లేదో దారి అయితే వచ్చేసింది. సో మేము షాక్ అయ్యాము, ఏంటి అంకుల్ 3 kilometers చెప్పారని చెప్పేసి. సో వాళ్ళు ఎందుకు చెప్పారంటే అంకుల్ వాళ్ళ ఆటో ఎక్కాలని చెప్పేసి మాకైతే అబద్ధం చెప్పారు. ఇలాంటి వాళ్ళు ఉంటారు మధ్యలో, అసలు మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. వాళ్ళ ఆటో ఎక్కాలని చెప్పేసి మనకు అబద్ధాలు ఆడతారు. ఒక ఆంటీ చెప్పింది ఇక్కడ నుంచి స్ట్రేట్గా వెళ్ళండి మీకైతే వే అనేది వస్తుంది అని చెప్పేసి. ఇక్కడికి వచ్చాక మేమైతే కార్ పార్కింగ్ టికెట్ అయితే తీసుకున్నాము. టికెట్ వచ్చేసి 500 rupees తీసుకున్నారండి. సో మనం కేర్ఫుల్గా ఉండాలి. మనం తెలియనప్పుడు మనం వేరే వాళ్ళని అడగాలి, కానీ ఇట్లా ఆటో వాళ్ళని అయితే నిజంగా మనని అయితే మోసం చేశారండి. ఇంకా టోటల్గా మేమైతే పైకి అయితే వచ్చేసినాము. ఇక్కడ వచ్చేసి బస్ స్టాప్ ఉందండి. బస్ స్టాప్ దగ్గరనే ఇంకా కార్ పార్కింగ్ అనేది ఇక్కడైతే పార్క్ చేసుకోవాలి. మేమైతే ఇక్కడ కార్ పార్కింగ్ అయితే చేసేసినాము. ఫ్యామిలీస్కి అయితే కట్టి సరిపోతుందండి. మొత్తం కార్ పార్కింగ్ పైదాకా ఉంది కాబట్టి ఇంట్లో ముసలోళ్ళు ఉంటే మళ్ళీ మెట్లన్నీ ఎక్కలేరు కదా అని చెప్పేసి మనం కార్ పార్కింగ్ కింద పెట్టి కూడా పైదాకా నడుచుకుంటూ రావచ్చు అండి. బట్ మేమైతే నడవము అంత లాంగ్. సో అందుకనే మేమైతే మొత్తం బస్ స్టాప్ వరకు కార్ అయితే తీసుకొచ్చి ఇక్కడైతే పార్కింగ్ అయితే చేసి ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాము. లోపలికి వెళ్ళే ముందు ఇక్కడైతే దేవుళ్ళ అయితే ఉన్నాయండి. సో ఇక్కడైతే చాలా బాగా నచ్చింది. ఆర్కిటెక్ట్ కానీ అంతా బాగా కట్టించారు, కేసీఆర్ కాదు. సో మేమైతే ఇక్కడికైతే వచ్చేసాము కొబ్బరికాయలు తీసుకోనికి. ఒక్క కొబ్బరికాయ వచ్చేసి 40 అంట, 50 అంట. ఇంకా మాకైతే కొబ్బరికాయల బిల్లు వచ్చేసి 250 అట్లా అయింది చిల్లర. ఇంకా 4 కొబ్బరికాయలు ఒక దేవునికి మాల అయితే తీసుకొని ఇంకా మేమైతే స్టార్ట్ అయ్యాము. ఇది మేము వెళ్ళింది అయితే ఫస్ట్ రాంగ్ రూట్ అండి.
అయితే మేము ఫ్రీ దర్శనంకి వెళ్ళాలి. సో ఫ్రీ దర్శనం వేరే సైడ్ ఉందంట అండి. ఇది మనం దిగేది. సో ఇట్లా కూడా వెళ్ళొచ్చు. ఇట్లా వెళ్ళాక పైకెళ్ళాక మాకైతే తెలిసింది ఏంటంటే ఫ్రీ దర్శనం వాళ్ళు బస్ స్టాప్ కాడ నుంచి వే అనే ఒకటి ఉందంట అండి. అక్కడి నుంచి వెళ్ళాలి. పైకి వచ్చినాక ఇక్కడ ఒక అంకుల్ని అయితే అడిగాము. సో ఎలా వెళ్ళాలి దర్శనానికి అంటే అంకుల్ అయితే మాకు ఒకటి చెప్పారు. నార్మల్ అయితే 150, స్పెషల్ అయితే 300, ఫ్రీ దర్శనం అయితే కిందికి వెళ్ళాలని చెప్పేసి ఇక ఫ్రీ దర్శనమే కాబట్టి కిందికి వెళ్దామని అనుకున్నాము. ఇంకా కిందికి వెళ్ళే దారిలో ఇక్కడైతే శివాలయం అయితే ఉంది. ఇక ఇక్కడికి అయితే వచ్చేసాము మేము. ఇక్కడ లోపలికి అయితే వెళ్ళి శివుడిని అయితే దర్శనం అయితే చేసుకున్నాము. మేము వెళ్ళింది మండే రోజు కాబట్టి కొంచెం రష్ అనేది ఎక్కువ లేదు, కొంచెం మీడియం రష్ అయితే ఉంది. ఇంకా మేమైతే వెళ్ళిపోయాము. ఇంకా మా మమ్మీ అయితే స్పీడ్గా వెళ్ళిపోతుంది. మేము అప్పుడు టైం వచ్చేసి 9:20 అవుతుంది. ఫ్రీ దర్శనం వచ్చేసి 10కు ఉందంట అండి. సో మనం 10 లోపు అక్కడ లైన్లో ఉండాలని చెప్పేసి మా మమ్మీ అయితే జల్దీ వెళ్ళిపోవడము, దర్శనం చేసుకోవడమే. ఇక్కడికైతే వచ్చి శివుడిని అయితే దర్శనం చేసుకున్నామండి. ఈ శివాలయంలో ఫోన్ అయితే ఎలా ఉంది. సో ఇక్కడైతే నేను చూపిస్తున్నా. ఇంకా దేవుని దగ్గరకు లోపలికి వెళ్ళాక ఇక్కడైతే ఫోన్స్ ఆర్ నాట్ అలౌడ్. ఇంకా శివాలయంలో నా దర్శనం అయిపోయాక నేనైతే చిన్న ఒక క్లిప్ అయితే తీసాను. ఇంకా ఇక్కడ నుంచి మేము కిందికి అయితే వెళ్తున్నాము. ఈ వేలో మాకైతే ఇక్కడ బొమ్మలు, దారాలు ఇక్కడ వీళ్ళన్నీ అమ్ముతున్నారు. ఇంకా దేవుని ఫొటోస్ కూడా. ఇక్కడైతే మేము ఫస్ట్ వచ్చేసి దారాలు అయితే తీసుకుంటున్నాము. మా అక్కకైతే దారాలు అంటే పిచ్చి అండి. చెయ్యికి ఎప్పుడు కట్టుకుంటూనే ఉంటుంది. ఆమెకు చాలా ఇష్టం కూడా. ఇక్కడ కొన్ని బొమ్మలు అయితే చూసాము, తీసుకుందామని చెప్పేసి. ఇంకా మా అక్క అయితే కీ చైన్స్ అయితే సెలెక్ట్ చేస్తుంది. ఇక్కడైతే వీళ్ళైతే చాలా కాస్ట్ చెప్తున్నారండి. ఇక్కడ ఉన్న ఈ బొమ్మలన్నీ నేను చిన్నప్పుడు ఆడుకున్నా, నా చిన్నప్పటి నుంచి చూసే బొమ్మలు ఇప్పటికీ అమ్ముతూనే ఉన్నారండి. సో ఏం మార్చలేదు. ఇంకా ఇక్కడైతే కొన్ని ఐటమ్స్ అయితే చూస్తున్నాము ఏం తీసుకుందామా అని చెప్పేసి. ఇది వచ్చేసి చిన్న లక్ష్మీ నరసింహది విగ్రహం అండి, చిన్నది. దీని కాస్ట్ వచ్చేసి 150 అంట. మేము తీసుకున్నాము. ఇంకా నాకైతే చెమటలు కారిపోతున్నాయి. ఇంకా నేను మా అమ్మమ్మ అయితే ఇక్కడ నించున్నాము. మా అక్క మా మమ్మీ అయితే కొనుక్కోనికి వెళ్ళారండి. ఇంకా ఇక్కడ నుంచి మేమైతే స్టార్ట్ అయ్యాము. బస్ స్టాప్ కాడికి వెళ్దామని చెప్పేసి. ఇంకా వెళ్ళే దారిలో ఇక్కడైతే మామిడికాయలు అయితే అమ్ముతున్నారు, చిలక దోషం కూడా చెప్తున్నారండి. ఇది వచ్చేసి అచ్చేస్తారు కదండి హ్యాండ్కి. ఇంకా అది మా అక్క వచ్చేసి ఇదైతే దారాలు తీసుకుంటుందండి, 5 దారాలు. ఇంకా మా డాడీ అయితే క్యాషియర్. మాకైతే డబ్బులు ఏమీ లేదు. మేము ఏం తీసుకోవాలన్నా ప్రతి ఒక్కటి మా డాడీని అడిగే తీసుకుంటున్నాము. అవసరం ఉంటేనే కొనిస్తుండు, లేకపోతే అస్సలు లేదు. ప్రతి ఒక్క దానికి కౌంట్ అడిగి మరీ తీసుకుంటుండు. మాకైతే క్యాష్ వేయలేదు. ఇక ఇక్కడ నుంచి మేమైతే బయటికి అయితే వచ్చేసినాము. ఇంకా ఫైనల్గా బస్ స్టాప్ దగ్గరికి అయితే వచ్చేసి ఇంకా బస్ స్టాప్ దగ్గర ఫోన్స్ అనేది ఇచ్చేసేయాలంట అండి వాళ్ళకి. ఇక్కడైతే మాకు అదే చెప్పారు, ఫోన్స్ ఆర్ నాట్ అలౌడ్ అని చెప్పేసరికి ఇంకా ఫోన్స్ అన్నీ తీసుకెళ్ళి మా కార్లో అయితే పెట్టేసాము. వీళ్ళ దగ్గర కూడా పెట్టవచ్చు, బట్ వీళ్ళ దగ్గర 10 రూపీస్. మేము 10 రూపీస్ ఇస్తాము, బట్ మా కారు ఉంది కదా, కార్లో పెట్టుకుంటే అయిపోతుంది అని చెప్పేసి ఇంకా మేమైతే కార్లో పెట్టామండి. ఇంకా 9:30కి వెళ్ళామండి లోపలికి. ఇంకా రిటర్న్ వచ్చేసరికి 10:40 అయిపోయింది. దాదాపు 1 అవర్ అట్లా మాకైతే టైం పట్టింది దర్శనం కంప్లీట్ చేసుకోవడానికి. ఇంకా దర్శనం అయిపోయాక బయటికి వచ్చాము. ఇంకా మమ్మీ డాడీ అమ్మమ్మ అయితే ఇక్కడనే ఉండని చెప్పాము. నేను అక్క వెళ్ళి కార్ కాడికి మా ఫోన్స్ అనేది తీసుకొని వచ్చాము. ఇంకా ఫోన్స్ తీసుకొచ్చి ఎవరి ఫోన్ వాళ్ళకి ఇచ్చామో లేదో ఫోన్స్లోనే బిజీ అయిపోయారు అందరూ. ఇంకా మా మమ్మీ చూడండి, మా మమ్మీకి ఫోన్ తక్కువ చూస్తుంది. ఇంకా మా మమ్మీ కూడా బిజీ అయితే నేను కెమెరా ఆన్ చేయగానే మా డాడీ అయితే ఫోన్ వచ్చినట్టు యాక్టింగ్ అయితే చేసిన, అసలు ఫోనే రాలేదు. ఇంకా మా అక్క వచ్చేసి ఇంకా ఫోన్లో మెసేజెస్ అయితే చెక్ చేసుకుంటుంది. ఒక 1 అవర్ ఫోన్ లేకపోతే ఎట్లుంటారో చూడండి మా మమ్మీ, మా డాడీ, మా అక్క. మా మమ్మీ అయితే పెద్దగా ఫోన్ లేకుండా ఉంటుంది, బట్ మా డాడీ మా అక్క అయితే అస్సలు ఉండలేరు. ఇంకా మేము కిందికి వెళ్ళి వచ్చేలోపు మా మమ్మీ అయితే కొబ్బరికాయ కొట్టింది. ఇంకా మాకైతే ఇస్తుంది. ఇంకా చైర్స్ అని చెప్పేసి ఇంకా మేమైతే తింటూ ఇట్లా చిన్నగా ముచ్చట్లు అయితే పెట్టుకుంటున్నాము మేమైతే. ఇంకా ఇక్కడైతే ఫొటోస్ అయితే దిగాము. ఇంకా ఫొటోస్ దిగి ఇక్కడ నుంచి మేము వెళ్తామని అనుకుంటున్నాము. బట్ ఇక్కడ ఈ టెంపుల్ కాడ కూడా ఫొటోస్ అయితే దిగుతున్నారండి. సో మేము కూడా ఇక్కడ ఒక ఫోటో అయితే దిగాము. రాక వచ్చినాం కదండి, ఇంకా కొన్ని ఫొటోస్ అయితే దిగాము మంచిగా. ఫొటోస్ కూడా చాలా బాగా వచ్చాయి. ఇంకా నేను లాస్ట్లో ఎండ్లో అయితే పెడతాను ఫొటోస్ మేము ఏం దిగామని చెప్పేసి. మా దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. ఈ గోల్డ్ లాగా కనిపిస్తుంది చూడండి, సో ఇదేనండి ఫ్రీ దర్శనం వాళ్ళు వెళ్ళే వే అన్నమాట. ఈ దర్శనం వాళ్ళు లేదా డబ్బులు ఇచ్చి టికెట్ తీసుకున్న వెళ్ళే వాళ్ళు అందరూ అక్కడి నుంచే వెళ్తారండి. పెద్దగా తేడా అయితే ఏమి లేదు. ఇక ఇక్కడ వచ్చేసి గుడి అండి, అది మా మమ్మీ చెప్పింది. నేను అక్కడ ఫుడ్ ఇస్తున్నారేమో, ప్రసాదం దొరుకుతుందేమో అనుకున్నా, బట్ అక్కడికి వెళ్ళాక తెలిసింది నాకు అది వచ్చేసి దేవుడు ఉన్నాడని చెప్పేసి. ఇక్కడ వచ్చేసి కొంచెం పని అయితే జరుగుతుంది
ఉంటుందండి యాదగిరి గుట్టలో. గరుడ పక్షి కానీ ఇంకా అవి కానీ ఇంకా క్లైమేట్ అయితే చాలా బాగుంది. 11కి అంత బాగా అనిపించింది. ఇక మేమైతే కిందికి అయితే వెళ్తున్నాము. ఇంకా ఎలా వచ్చామో ఆ వేలో అయితే వెళ్తున్నాము. ఇంకా వెళ్ళే దారిలో ఇక్కడ ఆంటీ అయితే బొట్టు అయితే పెడుతుంది. ఈ నామాలు పెట్టుకోకుండా మనం వెళ్ళలేము కదా. మా మమ్మీ మా అమ్మమ్మ అయితే పెట్టుకోలేదు. మేము ముగ్గురం అయితే పెట్టుకొని ఇక్కడ బస్ స్టాప్ కాడికి వచ్చి వెయిటింగ్ అయితే చేస్తున్నాము. మా డాడీ కోసం మా అక్క కోసం వీళ్ళిద్దరు ప్రసాదం తెస్తా అని చెప్పేసి వెళ్ళారు. ఇంకా వీళ్ళు వచ్చాక యాదగిరి గుట్ట నుంచి మేమైతే సురేంద్రపురికి అయితే వచ్చాము. ఇక్కడైతే చాలా బాగా అనిపించిందండి. ఆ వెదర్ ఇక్కడ థీమ్ కానీ నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా ఇక్కడికి వచ్చాక మేము అక్కడ ప్రసాదం తినలేదు. ఇంకా ఇక్కడికి వచ్చాక ప్రసాదం తింటున్నాము. మా అక్క అయితే కింద టిష్యూ పెట్టుకొని తింటుందండి. కింద పడితే టిష్యూలో పడుతుంది అని చెప్పేసి ఇంకా నేను డాడీ అయితే ప్లేట్లోనే వేసుకొని తింటున్నాము. ప్లేట్లు మేమైతే మా కార్లో ఎప్పుడు స్టాక్ ఉంటాయండి. సో మేము ప్లేట్లలో వేసుకొని తింటున్నాము. మా మమ్మీ మా అక్క మా అమ్మమ్మ అయితే కవర్లోనే తినేస్తున్నారు. ఇలా తింటుంటే ఒక మంచి ఫీల్ వచ్చిండే. ఇక్కడ కార్కి పార్కింగ్ ఛార్జెస్ వచ్చి ఇక్కడ 30 రూపీస్ అంట అండి. ఇంకా మేము ఇక్కడ చెట్టు నీడకి కార్ అయితే పెట్టి ఇంకా పులిహోర అయితే తింటున్నాము. నా దగ్గర అయితే 2 పచ్చిమిరపకాయలు ఉన్నాయండి. మా డాడీ అయితే తీసుకున్నారు ఒకటి, నేను తినను. ఇంకా మా డాడీ అయితే తీసుకున్నారు. ఇంకా మేమైతే ఫుడ్ అయితే తింటున్నాము ఇక్కడ. ఇంకా తిన్న తర్వాత మేమైతే లోపలికి వెళ్దామని వెళ్తున్నామండి. ఇక్కడైతే చాలా బాగుంది. థీమ్ అనేది చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇక్కడైతే ఇంకా ఎంత బాగుందంటే లొకేషన్ నాకైతే సూపర్గా నచ్చింది సురేంద్రపురి. బట్ మేమైతే లోపలికి వెళ్ళలేదండి. ఎందుకంటే టికెట్ వచ్చేసి 350 చెప్పారు. సో లోపల ఇంకా అంత ఏముంటుంది అని చెప్పేసి ఇంకా వెళ్ళలేదు మేమైతే. ఇంకా బయట నుంచే వీడియోలు అయితే తీసుకొని వచ్చేసాము. అండ్ విజిటింగ్ టైం కూడా ఇప్పుడు కాదంట అండి, 3కి వెళ్ళాలి లోపలికి. ఇంకా అలా అనేసరికి అప్పటికే టైం వచ్చేసి 12 అయ్యింది. సో అంతసేపు మనం ఉండలేం కదా అని చెప్పేసి ఇంకా పక్కనే ఉన్న వేరే టెంపుల్కి అయితే వెళ్ళామండి. ఇక పక్కన శివాలయము ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంది. ఇక్కడికి అయితే వెళ్ళాము. ఇక ఇక్కడ రాగానే ఇక మా కార్ వచ్చేసి ఈ ప్లేస్లో పార్క్ చేసామండి మేము. పైన చెట్టు ఇక్కడ పార్క్ చేసి మా చెప్పులు అయితే లోపల ఇడిచి టెంపుల్కి అయితే వెళ్తున్నామండి. మా డాడీ అయితే రాలేదు, కాళ్ళనే కూర్చున్నారు. మా నలుగురిని వెళ్ళమని చెప్పారు. ఇంకా నేను మమ్మీ అక్క అమ్మమ్మ అయితే వెళ్తున్నాము లోపలికి. ఇక్కడ లోపలికి వెళ్ళగానే సేమ్ ఇంకా ఇక్కడ కూడా కొన్ని ఐటమ్స్ అయితే అమ్ముతున్నారు. అగరబత్తులు, దండలు, ఇదంతా కూర్చొని ప్లేస్ అంట అండి. ఇక్కడ కూర్చొని ఫుడ్ తినొచ్చు. ఇంకా స్వామిలు అయితే ఇక్కడ ఫుడ్ తింటున్నారు. ఇక ఇక్కడ లోపలికి అయితే వచ్చాము. 3 స్తంభాలు ఉన్నాయండి ఇక్కడైతే. ఇంకా లోపలికి అయితే నేను మమ్మీ అయితే వెళ్ళాము. ఫస్ట్ లోపల వచ్చేసి ఆంజనేయ స్వామి శివాలయము ఇట్లా ఉన్నాయండి. అప్పటికి టైం వచ్చేసి 12 దాటింది కదా. సో క్లోజ్ చేస్తా అన్నారు అంకుల్. ఇంకా ఢిల్లీ వచ్చేసి దర్శనం అయితే చేసుకున్నాము మేమైతే. ఇంకా మేము ఇట్లా దర్శనం చేసుకున్నామో లేదో గుడి అయితే క్లోజ్ చేసేసారు. ఇది వచ్చేసి లోపల దేవుళ్ళ థీమ్ అండి. ఇలా ఉంది. బయట వచ్చేసి దేవుళ్ళు. ఇక్కడ నుంచి మేమైతే ఇక్కడ చెట్లు అనేది ఉందండి. సో ఇక్కడ చెట్లను చూడడానికి మేమైతే వచ్చాము. ఇక్కడ వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మొక్కలు అయితే ఉన్నాయండి. నాకు చాలా బాగా నచ్చింది ఇదంతా నేను కవర్ చేయలేదు, కొంచెమే చూసాను. బటర్ ట్రీ అంట అండి. ఇంకా చాలానే ట్రీస్ ఉన్నాయి ఇక్కడ. నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా మా అక్క అయితే అన్నీ చూసుకుంటూ మేమైతే వెళ్ళాము. అన్నీ తెలిసిన చెట్లే కానీ ఇక్కడ కొన్ని తెలియని చెట్లు అయితే ఉన్నాయి మాకు. ఇవి వచ్చేసి హుండీలు అంట అండి. ఇదేంటో నాకు అర్థం కాలేదు, బట్ చూశాను. ఇక్కడ వచ్చేసి ఇంకా గోమాతలు అయితే ఉన్నాయి. ఇక ఈ టెంపుల్లో దర్శనం అంతా అయిపోయిందండి. ఇంకా బయటికి అయితే వచ్చేసినాము. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఈ విగ్రహం దగ్గర ఫొటోస్ దిగుదామని నేను మమ్మీ అయితే వచ్చాము. ఇంకా డాడీ వాళ్ళు అయితే కార్ తీసుకురానికి వెళ్ళారు. ఇక్కడైతే మేము వచ్చినప్పుడు అయితే అంకుల్ అయితే బాంబులు అయితే పెడుతున్నారండి. ఎందుకు పెడుతున్నారంటే కోతులు వచ్చాయని చెప్పి పెడితే పోతాయని చెప్పేసి అన్నారు అంకుల్. ఇక ఇక్కడ ఈతకాయల చెట్లు చూడండి చాలా ఉన్నాయి. ఇక్కడ ఈతకాయ చెట్లు అన్ని కాయలు అయితే చెట్లకైతే ఫుల్ ఉన్నాయి. అన్ని పండు కాయలేనండి. నాకైతే తినాలనిపించుండే, బట్ అక్కడ బోర్డు అయితే పెట్టారు తెంపుకోరాదు అని చెప్పేసి. ఇంకా చిన్నగా ఏం చేస్తామని చెప్పి చిన్నగా ఒక వీడియో క్లిప్ అయితే తీసుకొని ఇక ఇక్కడ నుంచి అయితే ఇక్కడ నుంచి నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళామో నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ బాయ్.